सर्वरक्षाकरं विभुं प्रणमाम्यहं मातर्लिवि तन्त्रिवि
రక్షమహాభోః శాస్త్రే కృత్యం నమో నమః. భక్తమహాశైలారా, ఒక 500 సంవత్సరాల క్రితం ఏర్పాటైనటువంటి ఈ గ్రామంలో అయ్యప్ప స్వామి, గురునాథ స్వామి అనేటువంటి నామంతో జూలవృక్షంలో స్వామివారు ఇక్కడ వెలియడం జరిగింది. 500 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి అనునిత్యం అనేక రకాలైనటువంటి పూజలు అభిషేకాలు చేసుకుంటూ భక్తులు ముందుకు పోతున్నారు. 1979 నుంచి అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజు లక్ష పూజ, అదేవిధంగా జ్యోతి ఉత్సవం జనవరి 14వ తారీఖు జ్యోతి ఉత్సవం, దాంతోపాటు ప్రతి పర్వదినం రోజు కూడా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు దేవాలయంలో చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఈరోజు కార్తీక పౌర్ణమి లక్ష పూజా కార్యక్రమాన్ని ఈవో గారు అయినటువంటి యానాదయ్య గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్మ గారుల వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మండలంలోని నాయకులు, అదేవిధంగా భక్తులు, కార్యకర్తలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. భక్తులందరూ కూడా ఎప్పుడైనా కూడా ఈ జరిగేటువంటి లక్ష పూజా కార్యక్రమంలో మండలంలోని ప్రజలు, జిల్లాలోని ప్రజలంతా కూడా స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని ఎప్పుడు కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందుతుంటారు. ఈ సంవత్సరం కూడా అలాగే చక్కగా వాన వర్షం పడుతున్నప్పటికీ కూడా వేలాదిగా భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. భక్తులకందరికీ కూడా స్వామివారి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలు, అష్టభోగాలు కలగాలని చెప్పి శ్రీ గురునాథ అయ్యప్ప స్వామిని ప్రార్థన చేసుకుంటూ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఈ సంవత్సరము కార్తీక పౌర్ణమి రోజు భక్తులు వర్షం వచ్చినా కానీ తండోపతండాలుగా ఇచ్చేసారు. ఇక్కడ శానిటేషన్ కానీ పరిసర ప్రాంతాలు కానీ మాకు తోడుగా వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు సహకారంతో చాలా శుభ్రంగా చేశాము. భక్తులకి అన్ని సౌకర్యాలు ఉండేటట్లుగా చూసుకున్నాము. మరియు వారు సహకారంతో ప్రసాదం వినియోగం చేయటం జరుగుతున్నది. భక్తులు ప్రసాదం సేకరించి తీర్థ ప్రసాదం సేకరించవలసిందిగా మనవి చేస్తున్నాము. Please subscribe my channel. Please subscribe my channel.